బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 50 మంది కార్యకర్తల పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించి 52వ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు నాగరాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు దుగ్గింపూడి రంజిత్ రెడ్డి విద్యార్థులకు స్కూల్ ఫీజుకి చెక్లు పంపిణీ చేశారు. అదేవిధంగా 29వ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు వడిచెర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు వర్షాకాలంలో అవసరం పడే గొడుగులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు వడిచెర్ల ప్రసాద్, నాగరాజు, జీవన్, శేఖర్, తస్లీమా, ఖాజా, గుడికందుల వినోద్ కుమార్, నరేంద్ర, శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు బ్యానర్లు, ఫ్లెక్సీలు, కేక్లు ఇట్లాంటి హడావిడి చేయకుండా మా పార్టీకి సంబంధించిన ఒక 25 మంది కార్యకర్తల పిల్లలకి వాళ్ళ పాఠశాలకు వెళ్ళి వాళ్ళకి ఫీజు పే చేయడం జరిగింది. ఎందుకంటే మా పార్టీలో చాలామంది నిస్వార్థంగా చాలా సంవత్సరాల నుంచి పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసి వాళ్ళకు 1 సంవత్సరం పాటు వాళ్ళకి అండగా నిలబడాలని నిర్ణయం తీసుకున్నాం. అట్లనే రావణపేటలో ప్రసాద్ అన్న అని 29th డివిజన్లో వాళ్ళ సమక్షంలో కార్యక్రమం స్ట్రీట్ వెండర్లకు ఇది వర్షాకాలం బ్యానర్లు, ఫ్లెక్సీలు కడితే ఎట్లుంటుంది, వృధా అయిపోతుంది, ఇలా కడితే రేపు తీసేస్తారు. కాబట్టి ప్రతి స్ట్రీట్ వెండర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి గొడుగులు, చత్తిర్లు వాళ్ళకి సహకరించడానికి అదొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక జూలైవాడలోనే ఒక కార్యకర్త ఉంటుంది, పాపం గత 15 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్త, వాళ్ళ భర్త చనిపోయారు, వాళ్ళ కుటుంబము ఎవరు అండగలేరు. సో చాలా రోజుల నుంచి పార్టీకి ఆమెకి కొంచెం గ్యాప్ రావడం వల్ల ఆయన జన్మదిన సందర్భంగా గుర్తుపెట్టుకొని ఆ కుటుంబానికి అండగా నిలబడము, వాళ్ళకి ఆర్థికంగా కూడా సాయం చేసి నిలబడడం జరిగింది. ఇట్లా ప్రతి కార్యకర్తకి కేటీఆర్ గారు ఏదైతే చెప్తుండో గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ప్రతి కార్యకర్తకి అండగా నిలబడాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సహకరించడం జరిగింది. ఈ మా కేటీఆర్ గారి మీద ఉన్న అభిమానాన్ని మేము మా కార్యకర్తల మీద చూపించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాము. జై కేటీఆర్, జై తెలంగాణ రాష్ట్ర సమితి.